ముఖ్యంగా వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క వాయువ్య దోషం అనేది చాలా స్పష్టంగా వాళ్ళ ఇళ్లలో కనబడడం అనుభవపూర్వకంగా చూడడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా సరే చంద్రుడు వాళ్ళ జాతకరీత్యా బాధక స్థానాల్లో ఉన్నా, లేకపోతే వాళ్ళ దాంతోపాటు వృశ్చిక లగ్నం అయిన వాళ్ళకి కానీ ఈ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాయువ్యం అనేది పెరగడం కానీ, వాయువ్యం తిరగడం కానీ, వాయువ్యంలో ఏదైనా వీధి సూలలు ఉండడం కానీ, ముఖ్యంగా ఉత్తర వాయువ్యంలో ఏమైనా వీధి సూలలు ఉండడం కానీ, అలాగే వాయువ్యంలో గుంటల్లాంటివి ఉండడం కానీ, వాయువ్యమే ప్రధానమైన ఎంట్రన్స్గా పెట్టుకొని కట్టుకోవడం అనేది కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడం అనేది వాళ్ళ దాంట్లో చూస్తూ ఉంటాం. అలాగే ఎవరికైనా చంద్రదశలు నడుస్తున్నప్పుడు, అంతేకాకుండా చంద్రుడు వాళ్ళకి ఉండవలసిన స్థానంలో బలంగా లేనప్పుడు, దానితో పాటుగా చంద్రుడు బాధక స్థానాల్లో ఉన్నప్పుడు మొదలైన అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు జ్యోతిష శాస్త్రరీత్యా తప్పనిసరిగా వాళ్ళు ఈ చంద్రుడికి సంబంధించిన ఈ వాయువ్య దోషాలు అనుభవించడం కూడా మనం గమనించుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ వాయువ్యం అన్న విషయంలో ముఖ్యంగా మళ్ళీ ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పశ్చిమ వాయువ్యం, ఒకటి ఉత్తర వాయువ్యంగా దీన్ని విడదీయడం జరుగుతుంది. అయితే ఈ రెండిట్లో కూడా పశ్చిమ వాయువ్యం కన్నా కూడా ఉత్తర వాయువ్యం కొంచెం ఇబ్బంది పెట్టే స్థానంగానే మాట్లాడుకోవాలి. అయితే జ్యోతిష శాస్త్రరీత్యా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ముఖ్యంగా కొన్ని లగ్నాల వారికి కానీ, లేకపోతే చంద్రుడి దశలు నడుస్తూ చంద్రుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నవారికి కానీ, చంద్రుడు బాధక స్థానాల్లో ఉండే వాళ్ళకి కానీ తప్పనిసరిగా వాయువ్య దోషాలు అనేవి ఇంట్లో గమనించడం మనం చూడొచ్చు. అది దోషాలంటే ఎలా ఉంటాయి? వాయువ్యం పెరగడం కానీ తరగడం మాత్రమే కాకుండా హెచ్చు తగ్గులుగా కూడా చెప్తాం అనమాట. లేకపోతే వాయువ్యంలో మూతపడ్డం అనేది, వాయువ్యంలో గుంటలు ఉండడం అనేది, అనేక రకాలుగా ఏదో రకమైన బాధ అనేది వాళ్ళ యొక్క జాతకరీత్యా కూడా మనం గమనించుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే ఇంటిని నిర్మాణం చేసుకునేటప్పుడు కానీ, కొనుక్కునేటప్పుడు కానీ తప్పనిసరిగా అది అద్దె ఇంటికి పెడుతున్నప్పుడైనా సరే జ్యోతిష శాస్త్ర రీత్యా వాళ్ళకి ఏది కన్ఫామ్గా ఇబ్బంది లేని డైరెక్షన్ అన్నది కన్ఫామ్ చేసుకున్నాక, ముఖ్యంగా వాయువ్యం అనేది వాళ్ళకి ఎంతవరకు సరిపోతుందని తెలుసుకొని దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా వెళ్ళడం అనేది చాలా ముఖ్యంగా చెప్పాలి. పద్మచారాణి గారు, మరి వాయువ్యం పెరిగినా తెగిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తెలియజేస్తారా? అయితే మనం చాలా రోజులు బట్టి చెప్పుకుంటున్న దాంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఏ దిక్కు కూడా అతిగా పెరగకూడదు, తగ్గకూడదు. ఏదైనా సరే చతురస్ర దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలనే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఇది పెరగడం అనేది కానీ తరగడం అనేది కానీ ఇప్పుడు మనం చూపిస్తున్న చిత్రపటాల ద్వారా చూసినప్పుడు పెరగడం తరగడం అనేది కనుక ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే తప్పనిసరిగా వాయువ్యం పెరిగింది అన్న అంశాన్ని చూసినట్లయితే అక్కడ మనకి వేరే భాగంలో తరుగుదల అనేది స్పష్టంగా కనబడుతుంది. వాయువ్యం పెరగడం బట్టి తప్పనిసరిగా అవతల వ్యక్తికి ఈశాన్యంలో కానీ లేకపోతే నైరుతిలో కానీ దోషాలు అనేవి కూడా వాళ్ళకి కనబడతాయి. అంటే దాంట్లో ఉండే మార్పుల వల్ల, అంటే తెగిన లేకపోతే వాయువ్యం పెరిగిన మిగిలిన దిక్కుల్లో ఎప్పుడైతే ఆ రకమైన తరుగుదల అనేది మనకి స్పష్టంగా కనబడుతుందో, దానివల్ల ఎప్పుడైతే నైరుతి అనేది తగ్గుతుందో ఖచ్చితంగా ఇంటి యజమాని మీద దాని ప్రభావం అనేది ఉంటుంది. అలాగే ఈశాన్యంలో ఏదైనా తేడాలు కనుక వచ్చినట్లయితే అది ఇంట్లో పెద్దవారికి సంబంధించి కానీ పిల్లలకి సంబంధించి కానీ, అలాగే ఆగ్నేయంలో ఉన్న దోషాలు ఉంటే స్త్రీలకు సంబంధించి అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క వాయువ్యం పెరుగుతుందో తప్పనిసరిగా ఇంట్లో స్త్రీలకి సంబంధించి, పిల్లలకి సంబంధించి, కుటుంబ పరంగా, ఆలోచనలకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా చాలా మనుషులు ఉక్కిరిబిక్కిరి అవ్వడం అనేది, ఒకరి మాట ఒకళ్ళకి పొసక్కపోవడం అనేది, విద్యార్థులకు సంబంధించినా కూడా సరైన ఆలోచన దృక్పథం లేకపోవడం అనేది, అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉండడం అనేది, అలాగే పెద్దవాళ్ళ మాటకి వాళ్ళు విలువ ఇవ్వకపోవడము, స్వంత నిర్ణయాలు తీసుకోవడము, తర్వాత మానసికంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు ఏకాగ్రత లోపించడం అనేది, వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ కూడా నిరాశలే కొంత కుంగిపోవడం అనేది, ఇవన్నీ ఎప్పుడు జాతకపరంగా మరియు వాస్తుపరంగా కూడా తీసుకున్నప్పుడు ఈ రకమైన ఈ వాయువ్యం తగ్గినప్పుడు, ఈ రకమైన ఇబ్బందులు పెరిగినప్పుడు తగ్గినప్పుడు కూడా తప్పనిసరిగా అక్కడ ఎలా ఉంటుందంటే దానివల్ల కోర్టుకు సంబంధించిన చిక్కులు, వ్యక్తులకి ఎప్పుడు రుణగ్రస్తులై ఉండే పరిస్థితులు రావడం, తీసుకున్న అప్పులతో దాన్ని ఇది చేసుకోలేకపోవడం, వ్యాపార పరంగా అనుకోని నష్టాలు ఏర్పడడం, అనుకోకుండా కష్టాలు ఏర్పడి చేస్తున్న పనులలో కాన్సన్ట్రేషన్ లేకపోవడం, వ్యక్తులు ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, అంటే ఈ రకంగా అనేక రకాలైన ఇబ్బందులు అనేవి దీని యొక్క పెరుగుదల వల్ల మనం చూస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఈశాన్యంలోనూ ఇటు పక్కన చూసేప్పటికీ ఎప్పుడైతే నైరుతిలో తేడాలు వస్తాయో వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం, ఇంట్లో పెద్దవారి మాట పిల్లలు పెడచెవిన పెట్టడం అనేది, వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది, సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఎప్పుడు మైండ్ స్థిమితంగా లేకుండా డిప్రెసివ్గా ఉండడం, పరిపరి విధాలుగా ఆలోచించడం, కొంచెం వాళ్ళకి కొన్ని సందర్భాల్లో వాళ్ళని చూసి అవతల వాళ్ళు వీళ్ళకి ఏమన్నా మానసిక లోపం ఉందా, ఏమన్నా పిచ్చివారా అనుకుని భ్రమ కలిగే పరిస్థితులు అనేవి కూడా వీళ్ళని చూసినప్పుడు కలుగుతూ ఉంటుంది. అంటే మనసు ప్రభావం కూడా దీని మీద ఉంటుందని చెప్పుకున్నాం కదా. వాయువ్యం అంటే చంద్రుడికి సంబంధించింది, చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు. మనసు అనేది స్థిరంగా ఉండాలి, ఏకాగ్రత లోపించకుండా ఉన్నప్పుడు వ్యక్తికి వ్యక్తిత్వ వికాసం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు అనేది స్థిమితంగా ఉండదో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు, చేస్తున్న పనుల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏకాగ్రత అనేది లోపిస్తుంది. కాబట్టి
అనేక మందిని గమనించుకుంటే వాయువ్యంలో దోషాలు ఉండడం అంటారు, ఈ తరగడం పెరగడం అనేది. ఈ వాయువ్య దోషాల వల్ల తప్పనిసరిగా వ్యక్తులని చాలామంది, అనేక మంది మానసికంగా బాగుండని వాళ్ళని, కొంత వెర్రిగా ఉండే వాళ్ళని, పిచ్చి వాళ్ళని కనుక మనం గమనించుకున్నట్లయితే వాళ్ళ యొక్క బిహేవియర్ తేడాలు ఉన్న వాళ్ళని, వీళ్ళందరి ఇళ్లలో చాలా వరకు వాయువ్య దోషం అనేది ఉంటుంది. అలాగే దానితో పాటుగా ఈ యొక్క కోర్టుకు సంబంధించిన చిక్కులు, పెట్టిన పెట్టుబడులలో వ్యాపార నష్టాలు అంతా కూడా చివరి క్షణం దాకా వచ్చి అవతల వాళ్ళు ఐపి పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పుకునే పరిస్థితులు, తర్వాత వీళ్ళకి దానివల్ల మానసిక క్షోభ, ఎప్పుడూ కూడా రుణాల కోసం ప్రయత్నించడం, ఆ ప్రయత్నించినా తగినంత రుణం చేతికి అందకపోవడము, దానివల్ల రాత్రి ఒక రకంగా పగలో రకంగా ప్రవర్తించడము, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవడము. అంటే ఇవాళ ఇలా ఉన్నారు కదా రేపు కూడా ఇలాగే ఉంటారు వీళ్ళని అనుకోవడానికి లేదు. మర్నాటికే వాళ్ళ యొక్క మనస్తత్వంలో చాలా రకాలైన మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే పరిపరి విధాలుగా అనమాట. ఒక వ్యక్తి అంతకాలం ఒకే రకంగా ఉండకుండా రకరకాల విభిన్నమైన వైఖరులు వాళ్ళలో మనం గమనించుకుంటూ ఉంటాం అనమాట. ఇలాంటి విచిత్రమైన లక్షణాలు. తర్వాత మనం గమనించుకుంటే చాలామంది ఈ రకంగా సన్యాసం తీసుకునేవాళ్ళు, తర్వాత ఏదో ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, డిప్రెసివ్గా ఉండేవాళ్ళు, వైరాగ్యపూరితమైన భావనలు ఉండేవాళ్ళు, అనేక మందిని అంటే సాధువుల్ని సన్యాసత్వం తీసుకుని వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు, అనేక మంది ఇళ్లలో కూడా ఈ రకమైన వాయువ్య దోషాలనేవి మనం గమనించుకుంటూ ఉంటాం. అంటే ఎప్పుడు నిరంతరం అప్పుల కోసం ట్రై చేయడం, అప్పులు సకాలంలో అందకపోవడం, అందిన అప్పులు తీర్చలేకపోవడం, వృత్తిపరంగా ఎదుగుదల లేకపోవడం, అన్ని రకాలుగా కకావికలమైపోయి భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సరైన అనుబంధం లోపం ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ పెరగడం తరగడం వల్ల, అంటే పెరిగినా ఇబ్బందే, తగ్గినా ఇబ్బందే, తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండవు. ఎందుకంటే అది ఎంత ఫాస్ట్గా ఆలోచనలు వస్తాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో, అంటే వచ్చే ఆలోచనలు చాలా వచ్చినా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి వీళ్ళకి చేతకాంతనం అనేది కూడా అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటిది అంటే కొన్నిసార్లు పోలికలు, ఒకళ్ళతో ఒకళ్ళకి పోల్చుకోవడము, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందారోపణలు చేసుకోవడం, చాలా విచిత్రమైన ఇబ్బందులు అనేవి ఫేస్ చేయడం జరుగుతుందన్నమాట ఈ రకమైన వాయువ్య దోషం వల్ల. గారు, వాయువ్యం మూత పడితే ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి చెప్తారా? అసలు వాయువ్యం మూతపడ్డము అన్న మాటనే తీసుకుంటే, ఈ వాయువ్యం అనేది ఇటు పక్కన పడమర, ఇటు పక్కన ఉత్తరానికి మధ్యలో వచ్చే మూలని చెప్పుకున్నాం. ఇంటి నిర్మాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ దిక్కుమొహం పెట్టి కట్టుకున్నా కూడా మనకి పడుతుంది అని అనుకున్నాక కొంతమంది ఇళ్లలో ఏం చేస్తారంటే, ప్రహారీ గోడకి మనం తీసుకున్న ప్రధానమైన ఇంటికి మధ్యలో భాగం ఉంటుంది, 4 వైపులా ఓపెన్ పెట్టుకొని ప్రహారీ గోడ నిర్మాణం అనేది చేసుకుంటారు. ఎప్పుడైతే ప్రహారీ గోడ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఈ రకమైన ఇంటికి దానికి మధ్యలో, ముఖ్యంగా పడమరకి ఉత్తరానికి మధ్యలో ఆ యొక్క గోడ, ప్రహారీ గోడ, ఆ రెండింటిని కలిపే కార్నర్, ఆ మూలని మనం వాయువ్యం అంటామని చెప్పుకున్నాం. అక్కడ ఆ గోడని ఈ గోడని ప్రహారీ గోడల మించి కొంతమంది స్లాబ్స్ లాగా వేసుకొని, లేకపోతే ఆ రేకులు వేసుకోవడం, లేకపోతే దాన్ని కప్పు వేయడము, మూత వేసేసేయడం, లేకపోతే ఎవరికైనా అది ఓ చిన్న రూమ్లా కట్టివ్వడం, ఇలా రకరకాలుగా అంటే 2 గోడలని కలుపుతూ వేసుకోవడం అనేది చూస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే అక్కడ ఏదైనా వాచ్మెన్కి ఒక రూమ్ ఇచ్చాం కలిపేసి వేయడం అనేది, అలా ఏదో కారణాలు, రకరకాల కారణాల వల్ల స్థలం వేస్ట్ అవ్వడం ఇష్టం లేనితనంతో కానీ, రూమ్ వేస్తే అక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకోవచ్చు, అలా రకరకాలుగా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రహారీ గోడల మించి తీసుకొని ఆ రెండింటినీ కలుపుతూ మూత వేయడం జరుగుతుంది. సాధారణంగా మూతలు అనేవి ఎక్కడా పనికిరావు. అలా మూసివేయడం బట్టి ఎలా ఉంటుందంటే, వ్యక్తులకి ఇప్పుడు వాయువ్యం అనేది దేని మీద ప్రభావం ఉంటుందని చెప్పుకున్నాం, పిల్లల మీద, సంతానం మీద, ముఖ్యంగా ఇంట్లో కొన్ని చోట్లయితే ముఖ్యంగా 3వ సంతానం అని కూడా స్పెసిఫిక్గా కొన్ని నవీన గ్రంథాల్లో కూడా చూస్తూ ఉంటాం. గ్రంథాల పరంగా చూసినా సంతానంలో ముఖ్యంగా 3వ సంతానం అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలా ఏది తీసుకున్నా సంతానం మీద, తల్లి ప్రేమ, వీటన్నిటికీ కారణాలు. కాబట్టి దానివల్ల ఎలా ఉంటుందంటే మానసికంగా వాళ్ళల్లో ప్రభావం చూపిస్తుంది. వ్యక్తి ఎదుగుదలలో లోపాలు, సరైన ఆలోచన విధానం లేకపోవడాలు, తల్లి బిడ్డల మధ్య సరైన అవగాహన లోపం అనేది, తల్లి ప్రేమ అనేది పిల్లలకి అంతగా అందకపోవడము, స్త్రీలు కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని వదిలివేసి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావడము, కారణం చెప్పకుండా ఇంట్లో వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడము, ఒకరి మనసులో భావాలు ఒకరికి అర్థం కాకపోవడము, ఒకే చోట ఉంటున్నా కూడా ఎప్పటికప్పుడే ఎవరికి వాళ్ళు కొత్త వాళ్ళులా అయిపోయే పరిస్థితులు రావడము, ఎవరికి అర్థం కాకపోవడం, చదువుకునే విషయంలో కూడా నిర్ణయాలు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకపోవడం, ఈ రోజున ఇది చదువుకుంటానంటారు, మళ్ళీ రేపు వచ్చేటప్పటికి అది కాదు ఇది అనుకుంటారు. అంటే రకరకాలుగా వాళ్ళ యొక్క మనసు మీద ప్రభావం తీవ్రంగా చూపిస్తుంది. ఈ మూత మూయడం బట్టి ఎలా ఉంటుందంటే, వ్యక్తులకి మానసికంగా బాగుండకపోవడం అనేది వీళ్ళకుంటే, ముఖ్యంగా వ్యాపార పరంగా చేసే వాళ్ళకి అయితే మంచి స్థాయిలో తీసుకెళ్తుంది, లేకపోతే ఇబ్బంది పెడుతుంది. ఇందాక వాయువ్యం గురించి చెప్పుకోవడం జరిగింది. అండ్ సడన్గా అనుకోకుండా లక్షల లాభాలు గడించిన వాళ్ళు కూడా ఊహించినట్టుగా దాంట్లో డౌన్ అయిపోవడం, చేతికి వచ్చిన డబ్బులు ఒక్క పైసా టైంకి చేతిలో నిలవకపోవడం, తర్వాత ఆ డబ్బులు ఖర్చు పెట్టుకునే సమయానికి వచ్చినట్టుగా అయిపోయి మరుక్షణం
రుణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడడం అనేది, దానివల్ల వాళ్ళకి సైకలాజికల్గా కొంచెం బిహేవియరల్ థెరపీ అవసరమయ్యేంత పరిస్థితులు రావడం అనేది, ఇలాంటివన్నీ అవడం. తర్వాత విద్యార్థులకు కూడా విద్యాపరంగా అభివృద్ధిలో కుంటుపడడం. మనం ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని ట్రై చేసినా కూడా అక్కడ ఏదో రకమైన ఇబ్బందులు ఎదురై చివరి మూమెంట్లో ఆగిపోవడం అనేది, విద్యకి సంబంధించి అప్పులు చేయడం అనే పరిస్థితి రావడము, వ్యాపారానికి సంబంధించి చేసిన అప్పులు సకాలంలో తీర్చలేకపోవడము, ఒకటికి 2 వ్యాపారాలు చేద్దాం అనుకుంటే మొదటి వ్యాపారమే మూలపడే పరిస్థితి రావడము, ఏదన్నా అమ్ముదాం అనుకుంటే అమ్మేవి కూడా సరైన రేటుకి అమ్మలేని పరిస్థితి రావడము, కుటుంబంలో కూడా కీచులాట్లు అనేవి అధికంగా ఉండడం అనేది, పిల్లలే పెద్దవాళ్ళులా వ్యవహరించడం అనేది, పిల్లల మధ్య సరైన సక్రమైన అనుబంధం లేకపోవడం అనేది, ఇలా అనేక రకాలైన అంశాలు ఇది మూతపడడం వల్ల జరుగుతాయి. అందుకని చెప్పి చాలామంది ఏమంటారంటే, మేము ఇల్లంతా కూడా వాస్తు ప్రకారం చాలా చక్కగా కట్టుకున్నామండి, అంతా ఎలా ఉండాలో అలాగా చక్కటి వాస్తు వ్యక్తిని తిప్పి చేయించుకున్నామండి ఇలాగా అని చెప్పి కట్టుకుంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, వాస్తు చూసిన వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్లేస్ అలా ఖాళీగా ఉంది కదా, మళ్ళీ ఈ చిన్న విషయానికి మళ్ళీ అడగడం దేనికిలే, మనం అక్కడ చిన్న రూమ్లో వేసుకుంటే సరిపోతుంది కదా అని స్వంత నిర్ణయంతో అక్కడ ఒక మూల వేసేసుకుంటారు. అంటే దాని మీద కప్పు వేసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళకి సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆ సమస్యలు ఈ రకంగా వ్యాపారపరంగా, అది నిన్నటిదాకా బాగానే ఉంది, సడన్గా ఇలా అయిపోయింది ఏంటి, చేతికి సమయానికి డబ్బులు చేతిలో రావటం లేదేంటి, కుటుంబంలో కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటలేదేంటి, మొన్నటిదాకా బాగానే ఉన్నామే, వాస్తు వాళ్ళకి చూపించి మరీ కట్టుకున్నాం కదా, అయినా ఇలా ఎందుకైంది అంటారు. కానీ ఈ లోపాన్ని వాళ్ళు ప్రస్తావించరు. అప్పుడు అనుకుంటాం, అదేంటంటే మీ ఇల్లంతా వాస్తు ప్రకారం కట్టుకున్నారంటే, చక్కగా కట్టుకున్నామండి, మేము డైరెక్ట్గా తూర్పు ముఖమే పెట్టి కట్టుకున్నాం, ఈశాన్యంలో నడకలు ఉన్నాయి, ఆగ్నేయంలో వంటగది పెట్టుకున్నాం, అన్నీ బాగున్నాయండి, వాస్తు సిద్ధాంతి వచ్చి మరీ చూసి వెళ్ళారండి అని అక్కడ దాకానే చెప్తారు తప్ప, వాడు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ వాయువ్యంలో ఇలా అనుకోకుండా తెలిసి తెలియక ఇలా మూసుకున్న విషయాన్ని పాపం వాళ్ళు అంతగా గమనించుకోరు. వాళ్ళ తప్పు కూడా కాదు, తెలియనితనం అది. ఏముందిలే, మిగిలింది లోపల వాస్తు అయితే చాలు కదా, ప్రహరీ కూడా కానుకున్న చిన్న గది వేసుకుంటే ఏం పోయింది, ఏదో అవుట్ హౌస్లా ఉంటుంది, ఎవరో ఉంటారని ఇచ్చాం కదా అని ఆ తెలియనితనంతో కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఈ చిన్న విషయాన్ని మళ్ళీ అడగడం దేనికిలే అనే నిర్లక్ష్యంతో కానీ ఎప్పుడు కూడా మనం ముందుకు చూపు లేకుండా ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే వాయువ్యం అనేది అతి సాధారణంగా ఇంట్లో పిల్లలు, ప్రపంచంలో మనకు అన్నిటికంటే ప్రధానమైనది ఏంటి అని ఎవరన్నా అడిగితే ఏ వ్యక్తి అయినా చెప్పేది ఏంటంటే, ఎంత ఎదిగినా, ఎవరు ఎంత చదువుకున్నా, ఎంత కష్టపడ్డా, విద్య తర్వాత వివాహానంతరం పిల్లలు అనేదే చాలా ముఖ్యమైన అంశం. సంపాదించేది దేని గురించి సంపాదిస్తున్నాం అంటే నేనే ఖర్చు పెట్టుకోవడానికి అని ఎవరు ఎంతన్నా మనసులో ఏదో మూల మా పిల్లల్ని చదివించడానికి, వాళ్ళు పెద్ద చదువులు చదువుకోవాలి, మాలా వాళ్ళు కష్టపడకూడదు, మాకంటే వాళ్ళు చాలా బాగుండాలని చెప్పే తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం. మరి దానికి అవకాశమైన పిల్లల భవిష్యత్తుకి ఈ వాయువ్యానికి ఆ రకమైన లింక్ ఉన్నప్పుడు మరి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. పద్మచారాణి గారు, మరి వాయువ్య దిక్కులో గుంటలు ఉండొచ్చంటారా? వాయువ్యం అనే దాంట్లో ఏ రకమైన హెచ్చు తగ్గులు అనేవి ఉండకూడదు. యాక్చువల్గా ఈశాన్యం తర్వాత అంతకంటే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన డైరెక్షన్గా వాయువ్యాన్ని కూడా చెప్పుకుంటాం. దీంట్లో గుంటలు ఉండకూడదు, అలా అని చెప్పి దాంట్లో అతి పెద్ద పెద్ద కట్టడాలు లాంటివి ఉండకూడదు. ఎప్పుడైతే నీటికి సంబంధించిన స్థానంగా నిలవ అక్కడ ఉంచుతామో తప్పనిసరిగా సంతానానికి సంబంధించిన అభివృద్ధిలో కుంటుపడడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే సంతానానికి సంబంధించిన అభివృద్ధి ఏంటి, దాంట్లో కుంటుపడడం ఏంటి, కొంతమంది అంటారు మేము ఉన్నంతకాలం మేము బాగానే ఉన్నామండి, అది కూడా అంతే. మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయేదాకా మొత్తం చూపించుకొని కట్టుకున్నాక అనుకోకుండా ఇక్కడ నీళ్లు పెట్టుకుంటే బాగుంటుందని కొంతమంది అక్కడ గుంటలు తవ్వుకునే వాళ్ళు ఉంటారు. సడన్గా ఇంట్లో పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో కుంటుపడితే ఏదో వీళ్ళు సరిగ్గా చదవటం లేదేమో, లేకపోతే ఏదన్నా అనుకోని ఇబ్బందులు వీళ్ళకి వస్తున్నాయేమో, కాన్సన్ట్రేషన్ లోపించిందేమో అని వాళ్ళని అనుకుంటారు తప్ప ఇక్కడ జరిగిన ఇబ్బంది వాళ్ళు గమనించుకోరు తెలియనితనంతో. కానీ అది కూడా తప్పే. మనం ఫస్ట్ ప్లాన్ ఎలా తీసుకున్నామో, వాస్తు సిద్ధాంతిని పిలిచి ఎలా మనం సంపూర్ణ నమ్మకంతో ముందుకెడుతున్నామో అదే రకంగా చేయాలి. అంటే చేస్తే సంపూర్ణంగా చేయాలి, లేదంటే లేదు. అలా కాకుండా కొంచెం మనం వాళ్ళని అడిగి మరికొంచెం మనం చేసుకుంటే అది ఎలా ఉంటుందంటే, తెలిసి తెలియని జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా ప్రమాదం. కాబట్టి దానివల్ల మనకి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. కనుక చాలా జాగ్రత్త పడి మనం చేసుకున్నట్లయితే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, క్షేమంగా ఉంటారు, ఆలోచనలు బాగుంటాయి, మానసికమైన ఎదుగుదల అనేది ఉంటుంది, విద్యాపరంగా అభివృద్ధి అనేది ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఇంట్లో వాళ్ళకి, స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా బాగుండడము, తల్లి బిడ్డల మధ్య మంచి ప్రేమానురాగాలు ఉండడం అనేది, ఖర్చు కూడా అతిగా లేకుండా బాగుండడం అనేది ఉంటుంది. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. గారు, మరి వాస్తుశాస్త్ర రీత్యా వాయువ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ప్రేక్షకులు తెలియజేస్తారా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న అనేక అంశాల్లో కొన్ని విషయాల్ని మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఏదన్నా సరే అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, ఏదన్నా స్థలం అమ్మకానికి వచ్చినా, లేకపోతే ఏదైనా ఇల్లు అమ్మకానికి వచ్చినా చాలామంది ఏంటంటే సరే మంచిగా వచ్చింది, అనుకున్న రేటుకి వచ్చిందని కొనేస్తూ ఉంటారు తప్ప ఆ వాయువ్యం అనే డైరెక్షన్లో ఏమన్నా వీధి సూలలు ఉన్నాయా,
వాయువ్యం ఏమన్నా తెగిపోయిందా, వాయువ్యం పెరిగిపోయిందా, వాయువ్యంలో ఉన్న గుంటలు ఉన్నాయా, పరిసర వాస్తు కూడా మనం ఇందులో ప్రధానంగా చెప్పుకుంటాం. అంటే మనం తీసుకున్న ఇంటి బయట ఈ యొక్క ప్లేసులు ఏమన్నా మొత్తం ఓపెన్గా ఉండి ఈ యొక్క పడమరలో విశాలంగా ఏమన్నా యూజ్ ఉన్నాయా, లేకపోతే మన యొక్క ఇంటి వాస్తులోనే తీసుకున్న గృహ నిర్మాణంలో ఏదైనా పెద్ద పెద్ద కట్టడాలు బహుళంతస్తుల మేడల్ లాంటివి ఏమన్నా వాయువ్య దిక్కున ఏమన్నా కనబడుతున్నాయా, అలాగే వాయువ్యంలో ఏమైనా గుంటలు లాంటివి ఉన్నాయా, మన ఇంట్లో అయినా సరే ప్రహారీ బయటైనా సరే. ప్రహారీ అనేది అన్నిటికంటే చాలా అతి ముఖ్యమైన రక్షణ కవచ కాబట్టి ప్రహారీ అనేది సరిగ్గా ఉండడం అనేది మొట్టమొదటి కంప్లీట్ చేసుకోవాలి ఇంటి నిర్మాణంలో. అది లేకుండా చాలామంది ఏంటంటే ప్రహారీ లేకపోతే ఏమైంది మన ఇల్లు బాగానే ఉంది కదా అనుకుంటారు. ప్రహారీ ఉండడం బట్టి మన ఇంటి వాస్తు చక్కగా ఉన్నా బయట వాస్తు యొక్క ప్రభావం 5-10% మన మీద చూపిస్తుంది, సక్రమంగా లేకపోతే బయటది. కానీ ఎప్పుడైతే ప్రహారీ నిర్మాణం ఉండదో దాని యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. దీన్నే పరిసరాల వాస్తు అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇల్లు కొనుక్కునేటప్పుడైనా అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా ఉండేది మనమే కాబట్టి కొంతమంది ఏమంటారంటే మేము ఇల్లు కొన్నామండి కానీ మేము దాన్ని అద్దెకి ఇచ్చేసాము, మేము ఎక్కడో ఫారెన్ వెళ్ళిపోయాం కదా మాకెందుకు ఉంటుందండి అది అంటారు. వాహనం మీరే ఇచ్చారు అద్దెకి, అది డ్యామేజ్ అయిందనుకోండి మీరు మానసికంగా బాధపడతారా పడరా? అవతల వ్యక్తి బాగు చేయించి ఇచ్చినా అరే నా వస్తువు ఎలా అయిందా అని మీరు ఎలా అయితే బాధపడతారో అలాగే ఇక్కడ కూడా ఇది మీ వస్తువులో ఇంకొకళ్ళు ఉంటున్నంత మాత్రాన వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని మనం ప్రధానంగా గమనించుకోవాలి. కాబట్టి వాయువ్యంలో దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా లేకుండా జాగ్రత్త పడడం అనేది, ఈ వాయువ్యం వీధి సూలాల వల్ల వ్యక్తి సడన్గా బికారైపోయే అవకాశాలు లాంటివి కూడా ఉంటాయి. ఎంతో సంపాదించినా అవసరమైన సమయానికి చేతిలో డబ్బులు లేకపోవడము, తర్వాత మానసికంగా క్షోభను అనుభవించడం అనేది, తర్వాత ఈ యొక్క కట్టడంలో కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళు సరిగా కట్టడం జరగదు, చాలా క్రాసులు పెట్టి కట్టేస్తూ ఉంటారు, తెగిపోయినట్టు కట్టడం అనేది జరుగుతుంది, లేకపోతే ఆ స్థలమే అలా ఉండడం జరుగుతుంది, లేకపోతే ఆ స్థలంలో గుంటలు ఉండడం జరుగుతుంది, లేదా దానికి ఏ రకంగా మనం కాంపౌండ్ వాల్ అనేది కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయా ముందు పరిశీలించాలి. అలా ఉంటే అది ఎంత మనకి ఒకవేళ ఉచితంగా ఇస్తామన్నా కూడా దాని జోలికి వెళ్లకుండా ముందు దాన్ని సరిచేసాకే కొనుక్కోవడం అనేది మనం చేయాలి. అంటే ఎప్పుడైతే మన పేరు మీద దాన్ని మనం రిజిస్టర్ చేయించుకుంటామో దాంట్లో ఉండే మంచి చెడ్డలన్నిటికీ కూడా మనం కూడా బాధ్యులు అవుతాం. కాబట్టి తప్పనిసరిగా చేయవలసిన విషయం ఏంటంటే ఇందులో అది సక్రమంగా ఉంచుకోవడం, దాంట్లో ఏ రకమైన గుంటలు లేకపోవడము. దానివల్ల ఏమవుతుందంటే వ్యక్తికి విద్యార్థులకి విద్య అనేది బాగా వస్తుంది, తర్వాత స్త్రీలకు సంబంధించి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, అందరి మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అతి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది వ్యాపారానికి సంబంధించిన స్థానంగా కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వ్యాపార పరంగా వ్యక్తి అభివృద్ధి అనే దాంట్లో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఈ రకంగా వాయువ్య దోషాలు ఉన్నప్పుడు. అలాగే ఈ వాయువ్య దోషాల వల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తులకి వచ్చే అనారోగ్యాల్లో కూడా మానసికమైనవి ఎక్కువ అధికంగా ఉంటాయి. అంటే ఆలోచనలో ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండమని ఇందాక చెప్పుకున్నాం. దాంట్లో చాలామంది పిచ్చివాళ్ళు అయిన వాళ్ళు, వ్యాపారపరంగా నష్టపోయిన వాళ్ళు, ఊహించకుండా ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, సడన్గా ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకున్న వాళ్ళు, కోర్టు చిక్కుల్లో తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ కనుక మనం గమనిస్తే తప్పనిసరిగా ఇళ్లలో వాయువ్య దోషం అనేది మనం క్లియర్గా చూడొచ్చు. అంటే దానికి కారణం ఏంటి అన్నది గమనించుకుంటే దానికి కారణం ఈ రకంగా వాయువ్య దోషం. అలాగే వాయువ్య దోషాలు అంటే కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు అమ్మ వాయువ్యం ముఖం పెట్టి కట్టుకుంటే వల్ల ఇలా జరుగుతుందేమో అని కాదు. దీంట్లో ఉత్తర వాయువ్యం ఉంటుంది, పశ్చిమ వాయువ్యం ఉంటుంది. ఎప్పుడూ కూడా గేట్లు సక్రమంగా సజావైన స్థానంలో పెట్టుకోవడం, కట్టుకునే ఇంట్లో ఎలాంటి వాయువ్య దోషం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా తెగడం పెరగడం, అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం లాంటివి జరగడం అనేది పక్కన, లేకపోతే దాని యొక్క హద్దు మీద పెట్టి మనం కట్టేసుకోవడం అనేది, తర్వాత నీటి గుంటలు లాంటివి ఉండడం అనేది, అక్కడ కాలువల్లా ప్రవహించడం, అన్నీ కూడా దోషాలంటే అలాంటి వాటిని తీసుకోవాలి. ఇంకొన్ని ఏంటంటే బాగా తెగిపోయి అసలు కట్ అయిపోయి అసలు ఏం లేనట్టుగా ఉండిపోతాయి, ఎల్ షేప్లో ఉండే గృహాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా రీచ్ అమ్మ కొన్ని కంప్లీట్గా మూతపడిపోయిన ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయా, సక్రమంగా ఉందా, అంటే చతురస్ర దీర్ఘ చతురస్రాకారంగా ఉందా లేదా, అన్ని విషయాలు పొడవు వెడల్పులు అన్నీ సమాన స్థాయిలో ఉన్నాయా లేదా అన్నవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనం కనుక వెళ్ళినట్లయితే ఆ ఇంటి వల్ల ఎలాంటి దోషాలు ఉండవు. కాబట్టి తప్పనిసరిగా వీటికి వ్యతిరేకంగా అంటే వ్యక్తిలో ఎదుగుదల, వ్యాపారంలో చాలా బాగుండడము, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడము, పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడము, అలాగే వాళ్ళు కోరుకున్న విద్యలో రాణించటము, దాంతోపాటు ఎంతోమంది డాక్టర్లుగా రాణించే వాళ్ళని చూస్తూ ఉంటాము. కొంతమంది లవ్ మ్యారేజెస్ చేసుకొని చాలా చక్కగా సెటిల్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వాయువ్యంలో ఎలాంటి దోషాలు లేకుండా చక్కగా బాగున్న వాళ్ళకి, వాయువ్య నిర్మాణం బాగున్న వాళ్ళకి ఆశించినట్టుగా వివాహం జరగడము, అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళతో అదే రకంగా విపరీతంగా ధనార్జన చేయడం అనేది, డబ్బు అలా వస్తూనే ఉంటుంది, డబ్బు లెక్క పెట్టుకోవడానికి కూడా ఓపిక లేనంతగా ధన ఆదాయం అనేది ఉంటుంది. అది పడిన వారికి ఎలా ఉంటుందంటే ఈ రకమైన ఇబ్బందులు, మానసిక ఘర్షణ,
కుటుంబంలో చెప్పుకోలేక నలిగిపోతూ చాలా చెరుకు పిప్పి ఎలా అయితే నలిగిపోతుందో వీళ్ళ మనసు అంత ఇదిగా నలిగిపోవడం అనేది ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడము, ఇవాళ తీసుకుంది రేపు దాని మీద నిలకడలేనితనము, నేనేనా అని ప్రతి నిమిషం ప్రశ్నించుకునే పరిస్థితి రావడం అనేది దోషంగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఏ రకంగా దోషాలు లేకుండా పర్ఫెక్ట్గా పెట్టి కట్టుకున్నారనుకోండి, ఇక ధనానికి కానీ లేకపోతే మనసుకు కానీ దాంట్లో అభివృద్ధి కానీ ఎక్కడా ఏ లోపం లేకుండా ఆ గ్రాఫ్ చాలా బాగా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ సొంతిల్లైనా అద్దిల్లైనా అన్ని విధాలుగా బాగుంది అనుకున్నప్పుడు దాన్ని చూసుకోండి. లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా చూసుకొని సరి చేసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా చక్కగా రాణిస్తారు, అందరూ ఆనందంగా ఉంటారు. పద్మజారాణి గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి వాయువ్య దిక్కు యొక్క ప్రాధాన్యతను శాస్త్రీయంగా సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.